నమస్తే అందరికీ. కాకాజీ గారు 7th లెసన్లో యోగాభ్యాసం అష్టాంగ యోగం అని చెప్పారు. అష్టాంగ యోగము ఏంటో చూద్దాం. నేటి రోజులలో యోగ సాధన యొక్క ముఖ్య ఉద్దేశము కేవలము శారీరక వ్యాయామము లేదా ఆసనముల వరకే పరిమితమని భావించబడుతున్నది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ 8 అంగములతో కూడిన అష్టాంగ యోగములో ఆసనం ఒకటి. ఆసనమునకు ముందుగా ఉన్నవి యమ నియమములు. ఈ 2 యోగ శాస్త్రమునకు అత్యావశ్యకమైనవి. సో యమము చూద్దాం ఫస్ట్. ఈ సృష్టి అంతయు దానంతట అదే నడపబడుచున్నటకు ఏదైతే ఒక ప్రబలమైన శక్తి కారణభూతమో అటువంటి క్రమశిక్షణతో కూడిన అవస్థనే యమము అనేది. ఏదైనా సహజమైన ఒక అవస్థపై కొన్ని సంస్కారములు అదే పనిగా పడుచున్నప్పుడు క్రమముగా అటువంటి సంస్కారముల అవస్థలో నిబిడీకృతమై ఆ అవస్థ యొక్క అస్తిత్వానికి ముడిపడి ఉంటాయి. ఈ విధంగా స్థిరమైన క్రమశిక్షణాయుతమైన అవస్థనే యమము అనెదరు. సృష్టి అందరి ప్రతి పదార్థము లేదా అవస్థ దానికి తగిన సంస్కారములతో తన జీవన యాత్రను నడిపించును. అట్లా నడిపింపబడుటే యమము. ఆక్సిజన్ ఉదజని తగిన మాత్రలలో కలిసినప్పుడు నీరు కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ తయారవును. నిశ్చితమైన పద్ధతిలో కలియబడిన ప్రాణవాయువు ఉదజనిల గతియే వాటి ధర్మము లేదా యమము. మేఘములు గాలితో కూడి అల్పపీడనము గల దిశ వైపునకు పయనించి వర్షము కురియుచున్నది. వర్షం యొక్క యమము నియమము అది. ఎప్పుడో సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభించిన భూమి అట్లా తిరుగుతూనే ఉండును. అట్లా తిరగడం భూమికి యమము. ఈ ధర్మమును పాటించకుండా భూమి ఉనికి లేదు. ఈ సృష్టి యొక్క పరిణామమునకు యమము అనే సంస్కారం అతి ఆవశ్యకము. సత్యమైన జీవనము, అహింస, అస్థేయము, బ్రహ్మచర్యము మరియు అపరిగ్రహం వంటి సంస్కారములన్నీ మానవుని పరిపూర్ణ పరిణామము వైపునకు తీసుకొని పోయి భగవంతునిగా మార్చుటకు ఎంతో ఆవశ్యకములై ఉన్నవి. ఇవి అన్నీ కలిసి మానవ జీవనంలో యమము అని పిలువబడుతున్నవి. ఓకే, నెక్స్ట్ నియమము చూద్దాం. పరిణామమునకు కేవలము యమము ఒకటే చాలదు. యమమనగా పూర్వ సంస్కారంతో కూడిన ఒక గతి. అయితే సహా జరిగే పరిణామమునకు కొత్త సంస్కారముల అవసరము. లేకపోతే ప్రాణవాయువు అదే అవస్థలోను అమీబా అవస్థలో ఉండిపోవు. ప్రాణవాయువు కొత్త సంస్కారముల ప్రభావంతో నీరుగాను లేదా ఓజోన్గాను మారును. పరిణామ క్రమంలో అమీబా, హైడ్రా, జెల్లీ, చేప ఈ విధంగా మానవుని వరకు ఆయా సంస్కారముల ప్రభావంతో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. క్రొత్త సంస్కారముల వలననే సృష్టిలో వైవిధ్యం ఏర్పడుతున్నది. లేకపోతే ప్రతి వస్తువు అదే అవస్థలో ఉండిపోవడం జరుగును. అటువంటి సంస్కారములతో కూడిన మనోవస్థనే నియమము అనెదరు. నియమము యొక్క సంబంధం సంస్కారయుతమైన మనస్సుతో ఉండును. మనస్సు యొక్క అవస్థ అతి సూక్ష్మమైనది. మనస్సు కారణముగా ఆక్సిజన్ ఉదజని కలిసి జలం అనే పేరుతో అభివృద్ధి చెందిన ఒక కొత్త పదార్థము తయారైనది. మనస్సు కారణముగానే అమీబా, హైడ్రాగాను తదితర పరిణామాలుగాను మారడం జరిగినది. సంస్కారయుతమైన యమము నాకే నియమము అనెదరు. మంచి సంస్కారమును గ్రహించుట నియమము. అందువలననే మంచి సభ్యత సంస్కారం గల మానవ సమాజంలో నియమము అధిక శాతంలో ఉండదు. సత్యము, అహింస ఆదిగా గుణములతో క్రమశిక్షణాయుతమైన యమముతో కూడిన అవస్థలో ఉన్న ప్రతి మానవుడు అదే అవస్థలో ఉండక పరిపూర్ణ స్థితిని చేరుటకై శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము మరియు ఈశ్వర ప్రణిధానము అను సంస్కారములను చేర్చుకొనచ్చు ఈ జీవన గమ్యాన్ని చేరగలగాలి. ఈ సంస్కారములనే నియమము అనదము. ఓకే, థ్యాంక్ యూ. Thank you viewers, thank you subscribers, viewers, Jai Prakash.